విష్ణు అయితే వాళ్ళ అమ్మ ముందు అలా కూర్చుని ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రసాదం తీసుకువచ్చి వేదవతి, నాన్న విష్ణు నీకోసమే తీసుకువచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే వేదవతి వెనక నుండి వచ్చి ఇలా అంటూ తన చేతిలో ఉన్న బాటిల్ మూత తీసి ఆ ప్రసాదంలో కలిపేస్తుంది. అదంతా కూడా విష్ణు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వరలక్ష్మి అయితే విష్ణు గారికి కనిపించదు కదా, ఇప్పుడు ఎలా బయటపడరో నేను చూస్తాను అని చెప్పి విష్ణు కళ్ళ ముందే తనైతే ప్రసాదంలో ఆ బాటిల్ మూత తీసి కలిపేస్తూ ఉంటుంది. విష్ణు మాత్రం నాకేమీ తెలియదు అన్నట్టుగానే, ఏమీ కనిపించదు అన్నట్టుగానే అక్కడ నటిస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే వేదవతి అయితే ఆ ప్రసాదాన్ని తీసుకొని నాన్న విష్ణు ఇదిగో నాన్న తిను అని చెప్పి తనకైతే తినిపిస్తూ ఉంటుంది. ఇక విష్ణు ఏం చేయలేక ఇప్పుడు నేను కానీ అది తినకపోతే వరలక్ష్మికి అడ్డంగా దొరికిపోతానని చెప్పి తనైతే వాళ్ళ అమ్మ పెట్టిన ప్రసాదాన్ని అలా తింటూ ఉంటాడు. అదంతా చూసి వరలక్ష్మి అయితే ఏంటండి ఇప్పుడు కూడా మీకు కళ్ళు కనిపిస్తున్నాయి అన్న సంగతి బయటకు తెలియకూడదని నటిస్తున్నారు కదా, నాకు తెలుసు ఎలాగైనా సరే మీ నాటకాన్ని బయట పెడతానని చెప్పి వరలక్ష్మి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో విష్ణు అయితే మాత్రం ఏంటో ఈ వరలక్ష్మి ఇందులో ఏం కలిపిందో ఏంటో, ఇప్పుడు నా ప్రాణాలకి ఏం ప్రమాదమో ఏంటో అని చెప్పి భయపడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.